జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పార్టీ నిర్మాణం మీద ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో విశాఖపట్నం పార్లమెంట్ ఇన్ఛార్జిగా నియమితులు కొంతాల రామకృష్ణ అంతా ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, విశాఖపట్నం పార్లమెంటు అధ్యక్షుడిగా నియమితులు అవ్వడం పట్ల మీ ఫీలింగ్? ఇది కేవలం విశాఖ జనసేన పార్లమెంటరీ నియోజకవర్గానికి పరిశీలకులుగా పార్టీ తరపున రావడం జరిగింది. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు సమాచార సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. అందులో భాగంగా ఈ 7 నియోజకవర్గాల్లో ఎవరైతే జన సైనికులు, వీర మహిళలు, పార్టీ అభిమానులు సభ్యత్వాలు తీసుకొని పార్టీకి అహర్నిశలు కృషి చేస్తున్న వారందరినీ కూడా వారితో పార్టీ పునర్నిర్మాణ కార్యక్రమం చేపట్టాలని, ఒక పటిష్టమైనటువంటి పార్టీ యంత్రాంగాన్ని తీసుకురావాలి, ఇందులో పార్టీకి పనిచేసిన వాళ్ళందరూ కూడా అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఈ ప్రక్రియ మొదలుపెట్టడం జరిగింది. ఇది విశాఖపట్నం దసపల్ల హోటల్లో ఈ 3వ తారీఖు వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ రోజు నిర్వహించిన జిల్లా స్థాయి సమావేశంలో కీలక నిర్ణయాలు, చర్చలు ఏం జరిగింది? ఇది కేవలం అందరూ ఎవరైతే సాధకులు కానీ, అదేవిధంగా ఉద్యమీలు కానీ, పార్టీ పదవులు తీసుకున్న వారు కానీ, ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ కానీ, లేదు నియోజకవర్గ స్థాయి ఇన్ఛార్జెస్ ఎవరైతే పార్టీ నుంచి ఉన్నారో వారందరికీ కూడా విధి విధానాలన్నీ కూడా తెలియపరిచి ఈ సమాచార సేకరణ కార్యక్రమంలో వారు కూడా యాక్టివ్గా పాల్గొని ఈ సమాచార సేకరణకు వారి పేర్లు నమోదు చేసుకునే విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేయమని వారందరినీ కూడా పిలిపివ్వడం జరిగింది. జీవీఎంసీ వార్డులు 90 నుంచి 150కి పెరుగుతున్న నేపథ్యంలో ఈ కూటమి పార్టీ జనసేన ప్రాబల్యం ప్రాతినిధ్యం పెరుగుతుంది అనుకోవచ్చా? తప్పనిసరిగా పెరుగుతుందండి. 150 స్థానాలు ఎప్పుడైతే వచ్చాయో దానికి అనుగుణంగానే మీకు కూటమి 150 స్థానాల్లో పోటీ చేస్తుంది. దానికి తగిన విధంగా జనసేన పార్టీ కూడా ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తుంది. పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రక్రియ రానున్న స్థానిక ఎన్నికల్లో జనసేన విజయానికి ఎలాగ దోహదపడుతుంది? పార్టీ పునాది స్థాయి నుంచి గ్రామ స్థాయి, వార్డు స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి వార్డు, అదేవిధంగా మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, అసెంబ్లీ నియోజకవర్గం, పార్లమెంటు స్థాయిలో కూడా పార్టీ పునర్నిర్మాణం చేసే కార్యక్రమం చేయాలని, పునర్నిర్మాణం అయిపోయినాక ఒక పటిష్టమైనటువంటి విధి విధానాలతో, పార్టీ సిద్ధాంతాలతో పార్టీని ముందుకు తీసుకెళ్లి ఒక ఆదర్శవంతమైనటువంటి వ్యవస్థాగతంగా ఈ పార్టీని రూపొందించాలనే ఆలోచనతో నవతరానికి ఎక్కువ అవకాశం ఇవ్వాలని, పార్టీ అంటుపెట్టుకుని పార్టీ కష్టకాలంలో ఉన్న వాళ్ళకి ఎక్కువ అవకాశం ఇచ్చి వారి ద్వారా పార్టీ పునర్నిర్మాణ కార్యక్రమం చేయాలనే ఆలోచనతో గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమం తీసుకున్నారు. కూటమిలో కొన్ని ప్రాంతాల్లో టీడీపీ, బీజేపీతో పోలిస్తే జనసేనకి కొంచెం ప్రాధాన్యత తక్కువ, అక్కడక్కడ అసంతృప్తులు వినబడుతున్నాయి. తప్పనిసరిగా ఎక్కడైనా ఉంటాయి. ఒక కుటుంబంలో అనేసరికి చిన్న భేదాభిప్రాయాలు ఉండొచ్చు. ఇవన్నీ కూడా సరిచేయడానికే ఇవన్నీ మీద స్థాయిలో మన ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా బీజేపీ మిత్రులు అందరూ కూడా కూర్చొని ఇటువంటి వ్యత్యాసాలు లేకుండా అందరూ కలిసి ఒక క్లియర్ అండర్స్టాండింగ్తో వెళ్ళాలి. రానున్నటువంటి స్థానిక సంస్థలో అన్ని స్థానాలు కూడా గెలుచుకోవాలనే ఆలోచనతోనూ ప్రతి స్థాయిలో స్టీరింగ్ కమిటీలు ఏర్పాటు చేసుకొని అక్కడ స్థానికంగా అందరూ కూడా కలిసి పనిచేసే విధంగా కార్యక్రమాలు రూపొందించే ప్రక్రియలో భాగంగా జరుగుతున్నాయి. విశాఖలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని సమాచార శాఖను ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? 3వ తారీఖు వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. నిన్న మొదలైంది, 3వ తారీఖు వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. విన్నారు కదా, జనసేనాని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రక్రియ ద్వారా జనసేన పార్టీ మరింత పటిష్టపడుతుందని, అలాగే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జీవీఎంసీ ఎన్నికల్లో కూడా జనసేన ప్రాతినిధ్యం పెరగడానికి ఎంతో దోహదం చేస్తానని కొంతాల రామకృష్ణ మనతో చెప్పడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో శ్రీనివాస్, VBC టీవీ, విశాఖపట్నం.